AGW means AGW means anthropogenic Androgenetic. anthropogenic. AGW means anthropogenic global warming. మానవుని యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల ఇది భూమి అనేది వేడెక్కడానికి కారణం ఏంటంటే మెయిన్ మానవుని యొక్క కాంట్రిబ్యూషన్. మానవుని యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా మానవుడు గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాడు. కాబట్టి మెయిన్ కాజ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ అంటే ట్రీస్ కట్టింగ్ అనమాట, ఫారెస్ట్ డిస్ట్రాయ్ చేయటం, అలాగే ఫ్యూయల్స్, పెట్రోల్ డీజిల్ వంటి ఫ్యూయల్స్ని మండించడం, భూమిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మినరల్స్ అవన్నీ కూడా డిగ్ చేసేయటం, దీనివల్ల వర్షపాతం తక్కువ అవటం. ఈ వర్షపాతం తక్కువ అవటం వల్ల భూమి లోపల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి వర్షాలు పడక పంటలు పండకపోవడం, ఎండ విపరీతమైపోయి భూగోళం అంతా కూడా వేడెక్కుతుంది. కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా హ్యూమన్ కాంట్రిబ్యూషన్ అనేది గ్లోబల్ వార్మింగ్ మెయిన్ కాజ్ అవుతుంది అనమాట. కాబట్టి AGW మీన్స్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. This disturbance itself is not so much of a problem. It is the rapidly with which it is happening. ఇది నెమ్మదిగా ప్రమాదం పెరగడం కాదు. దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఈ డిస్టర్బెన్సెస్ ఏది ఫారెస్ట్ డిస్ట్రాయ్ కానీ, ల్యాండ్ని డిగ్ చేయడం కానీ, లేకపోతే ఫ్యూయల్స్ని మండించడం కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ లేకపోవడం కానీ, దీనివల్ల న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, సైక్లోన్స్, సునామీ ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఇది నెమ్మదిగా కంటే కూడా ఇలా మనము నెమ్మదిగా డిస్ట్రాయ్ చేసిన వీటన్నిటిని వేగంగా నేచర్ అనేది రెస్పాండ్ అయ్యి ఈ డిస్టర్బెన్సెస్ ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి చెట్లు నరకడం అనేటువంటిది, చెట్లు మొత్తం అంటే ఫారెస్ట్ అంతా డిస్ట్రాయ్ చేయడం అనేది ప్రమాదకరమైంది. అది నెమ్మదిగా జరిగిన దాని యొక్క ఎఫెక్ట్ మాత్రం చాలా వేగంగా ఉంటుందన్నమాట. వెన్ ద redistribution system of disturbed, whether the climate patterns change long term change, climate changes అంటే ఇక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి క్లైమేట్ అండ్ వెదర్ చేంజెస్లో మెయిన్ ఎలిమెంట్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేది వాతావరణ యొక్క మార్పులను, అలాగే శీతోష్ణ స్థితి యొక్క మార్పులను ప్రభావితం చేసేటటువంటి విధంగా ఈ యొక్క వాతావరణం ఉంటుందన్నమాట. మెయిన్ క్లైమేట్ అనేది లాంగ్ టర్మ్ చేంజా, వెదర్ అనేది షార్ట్ టర్మ్ చేంజా? క్లైమేట్ లాంగ్ టర్మ్ చేంజ్ అవుతుందా, షార్ట్ టర్మ్ చేంజ్ అవుతుందా? వెదర్ అనేది షార్ట్ టర్మ్ చేంజ్ అవుతుందా, లాంగ్ టర్మ్ చేంజ్ అవుతుందా? క్లైమేట్ లాంగ్ టర్మ్ చేంజ్. క్లైమేట్ లాంగ్ టర్మ్ అంటే క్లైమేట్ అనేటువంటిది మనకి వివిధ ప్లేసెస్లో ఈ ఇయర్లో క్లైమేట్ అంటే ఎగ్జాంపుల్ యూరోప్లో క్లైమేట్ అనేది వింటర్ సీజన్లో అక్కడ క్లైమేట్ ఈ విధంగా ఉంటుంది, ఇండియాలో క్లైమేట్ ఇలా ఉంటుంది, వెస్ట్రన్ ఏషియాలో ఇట్లా ఉంటుంది, లేకపోతే పోల్స్ దగ్గర ఈ టైంలో లేకపోతే సమ్మర్లో క్లైమేట్ ఎలా ఉంటుందని మన పర్టిక్యులర్ ఇయర్ బట్టి చెప్తూ ఉంటాం. అదేవిధంగా క్లైమేట్ అనేటువంటిది 30 years వరకు కూడా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంట అంటే 30 years వరకు ఆ ప్రదేశం యొక్క వాతావరణ స్థితిగతులను అంటే ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. ఇక్కడ
వింటర్లో అక్కడ 20 degrees Celsius ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే వింటర్కి అదే 20 degrees Celsius ఉంటుంది. అలా ఇయర్ బై ఇయర్ అనేది సేమ్ ఆ యొక్క వెదర్ కండిషన్స్ ఉంటుంది. దాన్ని ఏమంటారంట లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ అని అంటారు. ఓకే, అంటే వేరియస్ ప్లేసెస్లో ఇయర్ బై ఇయర్ అట్ ద సేమ్ టైం ఒకే విధమైనటువంటి వాతావరణం కలిగి ఉండేదాన్ని లాంగ్ టర్మ్ క్లైమేట్ చేంజ్ అని అంటాం. ఓకే, అలాగే వెదర్ అనేటువంటిది వాతావరణం. వెదర్ అనేది వాతావరణం అంటే ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఈ వాతావరణంలో తక్కువ టైంలో షార్ట్ టర్మ్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. వాతావరణం రేపు వాతావరణం మారిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఎండగా ఉంటుంది, మళ్ళా ఒక జస్ట్ ఒక 10 minutesలో మబ్బులుగా ఉండి చేంజ్ అంటే వెదర్ షార్ట్ టర్మ్లో చేంజ్ అవుతుంది. ఓకే, ఈ క్లైమేట్ అనేటువంటిది త్రూఅవుట్ లార్జ్ ఏరియాలో చేంజ్ అయ్యేటువంటి దాన్ని క్లైమేట్ అంటాం. లార్జ్ ఏరియాలో ఎవ్రీ ఇయర్ అదే టైంకి అదే విధంగా ఉండేటువంటి దాన్ని ఏమంటాం క్లైమేట్ చేంజ్ అంటాం. ఓకే, ఇది లాంగ్ టర్మ్లో ప్రాసెస్. కానీ షార్ట్ టర్మ్లో అప్పటికప్పుడే మారేదాన్ని ఏమంటామంట వెదర్ చేంజ్ అంట. ఏమంటా అందుకని మనకి రిపోర్టర్స్ న్యూస్లో వెదర్ రిపోర్ట్ అని ఇస్తూ ఉంటారు. అంటే ఈరోజు ఎంత ఉష్ణోగ్రత ఉందని ఇస్తూ ఉంటారు కదా, అది అంటే దాన్ని వెదర్ చేంజ్ అంట. ఓకే, నెక్స్ట్ an international effort to form an agreement whereby all countries try to reduce their emission of greenhouse gases has so far not been achieved. చూసారా, అంటే ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇక్కడ పచ్చదనం కనుక తగ్గిపోయి ఈ క్లైమేట్లో అంటే పచ్చదనం అనేది తగ్గిపోయి పెరిగిపోతే వాతావరణం హీట్ ఎక్కిపోతే అప్పుడేమవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలన్నీ ఏం చేశాయంట, ఒక మీటింగ్ పెట్టినాయంట. అన్ని దేశాలు కూడా అంటే ప్రపంచంలో కొంచెం అమౌంట్ బాగా స్పెండ్ చేసేటటువంటి మనీని ఎక్కువగా ఇచ్చేటటువంటి లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఆ కాన్ఫరెన్స్లో ఏదైతే వాతావరణాన్ని కలుషితం చేసేటటువంటి ఉద్గారాలు ఉన్నాయో వీటిని తగ్గించుకోవాలి, రెడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఈ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా అత్యధికంగా వేస్ట్ అంటే ప్రపంచంలో వాతావరణం అంతా కలుషితం కావడానికి కారణమయ్యేటటువంటి మెయిన్ కంట్రీ అమెరికా లాంటి దేశాలు. అమెరికా, ఇండియా ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. అయితే ఈ దేశాలన్నీ కూడా మాట్లాడుకుని 2020కి అప్పుడు టార్గెట్ పెట్టి ఈ 20వ సంవత్సరం ఎండింగ్కి ప్రపంచంలో ఈ దేశాలు వీటిని వేస్ట్ని వాతావరణంలోకి రిలీజ్ చేయడం తగ్గించుకోవాలి, లేకపోతే ఈ ఫ్యూయల్స్ మండించడం తగ్గించాలి, ఇలా చెట్లని పెంచాలి. ఇలాంటి టార్గెట్స్ అనేవి ఆ దేశాలు పెట్టుకున్నాయి అన్నమాట. ఆ పెట్టుకున్నది కానీ అది చాలా ప్రాసెస్ చాలా లాంగ్ అయినప్పటికీ దాన్ని అచీవ్ కాలేకపోయినాయి అనమాట. అంటే దాన్ని సాధించలేకపోయాయి. ప్రపంచ ఉద్గారాలు ప్రపంచాన్ని అంటే భూగోళాన్ని మండించడానికి కారణమైనటువంటి ఈ ఉద్గారాలని ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో వాతావరణంలో కలుషితం చేసేటటువంటి పదార్థాలను ఏది కూడా తగ్గించుకోలేకపోయింది అనమాట. అంటే ఏ దేశం కూడా తగ్గించుకోలేకపోయింది. An international organization called Intergovernmental Panel on Climate Change, Intergovernment Panel on Climate Change, IPCC, right, was formed to address this issue. ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పెట్టుకుని ఏంటది Intergovernment
Intergovernment Panel on Climate Change. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణాన్ని ఈ విధంగా మంచిగా మార్చుకోవడానికి అవసరమయ్యేటువంటి ఇష్యూస్ని చర్చించడానికి ఈ సమావేశంలో ఆ సమావేశానికి నేమ్ ఏం పెట్టిందంట ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ సమావేశం it has held many conferences to work out a treaty among the nations of the world to reduce AZW and try to slow down the process of climate change. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు చాలా కొన్ని డెవలప్ అయినటువంటి దేశాలన్నీ కలిసి ఏదైతే ఉద్గారాలకి కారణమయ్యేటువంటి పొల్యూషన్కి కారణమైన కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా ఒక విధంగా కలెక్ట్ చేసి ఈ మీటింగ్కి ఈ పేరు పెట్టుకొని ఈ ఇష్యూస్ మీద మాట్లాడుకుని ఈ ఉద్గారాలు తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఆ టార్గెట్ ప్రకారం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవడం, నువ్వు తగ్గించు ముందు నువ్వు తగ్గించని ఇట్లా ఒక దేశానికి ఒక పొల్యూషన్ తగ్గించుకోవాలని పోటీ పడి చాలా వరకు కూడా అవి తగ్గించుకోకుండా అలాగే అది అచీవ్ కాలేకపోయింది అనమాట. ఏజీడబ్ల్యూ అనేటువంటిది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకని ఇది ఈ భూగోళం అనేది వేడెక్కితే మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమైపోద్ది, మండిపోతుంది. మండిపోతుంది. దానివల్ల న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి బాగా పెరిగిపోతాయి అన్నమాట. ద లేటెస్ట్ అటెంప్ట్ వాస్ మేడ్ అట్ ద ఐపీసీసీ కాన్ఫరెన్స్ ఇన్ వార్సా, పోలాండ్. ఎక్కడ జరిగిందంటే ఇది పోలాండ్, వార్సాలో జరిగింది. ఎక్కడ? వార్సా. పోలాండ్ రాజధాని అయినటువంటి వార్సాలో ఈ యొక్క కాన్ఫరెన్స్ రీసెంట్గా జరిగింది. అండ్ 2013 ఎప్పుడు ఈ బ్లాంక్స్ వస్తుంది 2013లో వార్సాలో అంటే పోలాండ్లో ఉన్నటువంటి వార్సా అనే సిటీలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దే హాజ్ ఆల్సో ఫెయిల్డ్ టు అచీవ్ ఎనీ అగ్రిమెంట్. ఇది దీంట్లో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి దేశాల మధ్య ఏ ఒప్పందం జరిగినా ఆ ఒప్పందాలన్నీ కూడా ఏమైనాయి అంటే విఫలమైపోయింది, అచీవ్ కాలేకపోయింది అనమాట. అంటే వాటిని సాధించలేకపోయింది. వీళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని వీళ్ళు అచీవ్ కాలేకపోయారు అనమాట. బ్రాడ్లీ disagreements are between the developed countries, mainly industrialized, economically more advanced countries of the West and developing countries that are not industrial. చూడండి, ఈ యూరోప్లో ఉన్నటువంటి లేక వెల్ డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఒక ప్రక్కన, అభివృద్ధి చెందని దేశాలు ఒక ప్రక్కన. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు ఒక ప్రక్కన ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలని ఈ యొక్క ఏజీడబ్ల్యూకి కారణమైనటువంటి ఈ ఉద్గారాలు అంటే వేస్ట్ మెటీరియల్స్ అనమాట. వీటిని వాతావరణంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నట్టంటే పొల్యూషన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు? అమెరికా, ఇంగ్లాండ్, రష్యా ఇలాంటి దేశాలు ఏం చెప్తున్నాయి? ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలని ఏమని ఆర్డర్ వేస్తున్నాయి అంటే మీరు ఈ ఉద్గారాలను తగ్గించండి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమో డెవలప్ అయి ఉన్నారు, వాళ్ళు తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోకుండా ఏమంటున్నారు? మీరు తగ్గించుకోండి అని మన దేశాలకు చెప్తున్నారు. అంటే చిన్న చిన్న దేశాలు చెప్తున్నారు. ఏంటి వాళ్ళ యొక్క పెత్తనము, వాళ్ళు డెవలప్ అయిపోయారు ఆల్రెడీ. అంటే చిన్న దేశాలకు చెప్తే చిన్న దేశాలు తగ్గించేసరికి ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాతావరణంలో కారణం రావడానికి కారణం మెయిన్ ఇండస్ట్రీస్ కదా. పొగ ఇండస్ట్రీస్ మెయిన్, అదొక కాదు, వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ కదా. ఈ ఇండస్ట్రీస్ అనేటువంటివి కూడా కారణమవుతాయి కనుక
ఈ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసేటటువంటి ఈ కెమికల్స్ ఉంటాయి కదా, గ్యాసెస్ కానీ కెమికల్స్ కానీ ఇవి వీటిని తగ్గించుకోమన్నారు. అంటే వాళ్ళు డెవలప్ అయిపోయారు, మనం డెవలప్ అవుతూ ఉన్నాం, మనం తగ్గించుకోమని అనుకోండి ఇండస్ట్రీస్ వల్ల మనకి ఎఫెక్ట్ అవును కదా. అది తగ్గించేస్తే ఎంప్లాయ్మెంట్ పోతుంది, ప్రొడక్షన్ పోతుంది, ఎకానమీ పోతుంది. కాబట్టి వీటన్నిటి వల్ల మనం వీక్ అయిపోతాం. అందువల్ల వీళ్ళకి మధ్యన దీనికి కారణం మీరే తగ్గించండి అని చెప్పేసి వీటికి పోటీ అనేది పెరిగిందనమాట. Developed countries want developed countries to cut down on burning coal and other activities that add greenhouse gases to the atmosphere. అదనమాట. అంటే డెవలప్డ్ అయిన దేశాలన్నీ కూడా ఆల్రెడీ కట్ చేసేసి ఈ బొగ్గు వాటి కోసం వీటిని మండించి చేయటం ద్వారా దాని ద్వారా పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. డెవలప్ అవుతున్న వాటిని వీళ్ళు ఆర్డర్ వేస్తున్నారు తగ్గించమని. Developing countries argue that developed countries developed preciously by burning fossil fuels in their development. Developing countries say that their economic development will be seriously damaged if they don't burn fossil fuels, mainly coal, and the developed countries should do their fair share of the work to help find alternatives that can help the developing countries to progress. అంటే ఏమంటున్నారంటే ఈ డెవలప్ అయినటువంటి దేశాలు డెవలప్ చెందుతూ ఉన్న అంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలని మీరు బొగ్గుని అంటే ఫ్యూయల్ చెట్లు నరికి వాటిని మండించడం ద్వారా బొగ్గు వస్తుంది. అంటే బొగ్గుని యూజ్ చేస్తే థర్మల్ పవర్ అంటాం కదా, బొగ్గుని ద్వారా మనం కరెంట్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గుని ఐరన్ వాటిని కరిగించడానికి స్టీల్ ఫ్యాక్టరీస్లో యూజ్ చేయడానికి బొగ్గుని యూజ్ చేస్తారు. కాబట్టి ఈ బొగ్గును తీయడానికి అవసరమైన ప్రాసెస్లో అభివృద్ధి చెందిన దేశాలు చెందుతూ ఉన్న దేశాలను మీరు తగ్గించుకోమని చెప్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఈ విధంగా రెడ్యూస్ చేసుకుంటే పొల్యూషన్ తర్వాత కానీ మేము అభివృద్ధి చెందడం ఆగిపోతాం. కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఏంటి ఎకనామికల్గా ఆదుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు చేయవు, ఆ ప్రాసెస్ చేయవు. కాబట్టి వాళ్ళ కమాండ్ ఏమో మనమే చేస్తున్నారు, అంటే చిన్న చిన్న దేశాలు అనేటువంటి వాటి మీద చేస్తున్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి దేశాల మీద వాళ్ళ యొక్క పెత్తనం చేస్తూ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏమంటున్నాయి అంటే అమెరికా, రష్యా లాంటి దేశాలకి చెప్తున్నాయి అనమాట. ఏమని, మీరు ఎకనామికల్గా మమ్మల్ని సేవ్ చేయండి, మేము ఈ ఉద్గారాల్ని తగ్గిస్తాం అని చెప్తాం. Most scientists from around the world agreed on this much. AGW is real, it is happening, and it is leading to rapid and drastic climate change. They warn that severe weather and other changes will increase in the coming years and threaten life as we know it. మనం గనక పర్యావరణ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ ప్రాసెస్ అంటే ఎవరికి వాళ్ళే అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ఈ దేశాల మధ్య ఇలా పోటీతత్వం పెరిగి మేము తగ్గించుకోమని ఏదైతే ప్రపంచ అంటే ఈ గ్లోబ్, ఈ భూగోళం అనేది వేడెక్కడానికి కారణమవుతున్నాయో వాటిని తగ్గించుకోమని చెప్పి పోటీ పడి ఎవరు తగ్గించుకోకుంటే భవిష్యత్తులో మన జీవనానికి ప్రమాదం. ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వదు, ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే మానవ మనుగడ ఏ జీవి అయినా సరే బ్రతకలేదు. కాబట్టి ఒక పోటీతత్వం అనేది పడకుండా వీళ్ళు మానవ మనుగడకి లేకపోతే మనం జీవించడానికి అవసరమైనటువంటి యోగ్యమైన పరిశుభ్రమైన వాతావరణం కలిగిన దాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ పోటీ లేకుండా తగ్గించుకోవాలని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది హ్యూమన్ యాక్టివిటీస్ దట్ కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్ డిఫారెస్టేషన్. ఇంకోటి అదే మెయిన్ ఏంటంటే డిఫారెస్టేషన్. మానవుని యొక్క కాంట్రిబ్యూషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, డిఫారెస్టేషన్ అంటే అడవులని నరికివేయడం. సెకండ్ వన్
ఇండస్ట్రీస్ని అంటే విపరీతమైనటువంటి అన్ప్లాన్డ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక కాజ్. ఫ్యూయల్స్ మండించడం, తర్వాత డిగ్గింగ్ ఆఫ్ మైన్స్ లేకపోతే మినరల్స్, ఇవన్నీ కాజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ మెయిన్ ఏసీడబ్ల్యూకి కారణం ఎవరంట? హ్యూమన్ కాంట్రిబ్యూషన్. ఏసీడబ్ల్యూకి ఆంథ్రోపాజెనిక్ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే మానవుని యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంది. కానీ ఇది తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు కూడా, అందుకని చెప్పి మన గవర్నమెంట్స్ అన్ని కూడా ఈ ఒక మొక్కని ప్లాంటింగ్ చేయమని చెప్తూ ఉంటారు.